సీజన్‌లో చిన్నపిల్లలకి దగ్గు అస్సలు తగ్గదు కదండీ! మా అబ్బాయి కూడా లాలీపాప్స్ కావాలంటున్నాడు. అందుకే అల్లంతోటి ఇలాగా ట్రై చేశాను. ఇది దగ్గుకి కూడా చాలా ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబుకి వెంటనే రిలీఫ్ వస్తుంది. అందుకోసమని అల్లం, బెల్లంతోటి ఇలా చేసిన అల్లంని కొద్దిగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ఆడతామో అలాగా పేస్ట్ లాగా అల్లంని పేస్ట్ చేసుకొని అందులో కొద్దిగా మిరియాలు, ఒక 2 లవంగాలు, జీలకర్ర, వాము చిన్న ఒక 5, 6 పలుకుల వేసుకొని మొత్తం అన్నీ కలుపుకొని మిక్సీ పట్టించుకోవాలి. పేస్ట్ లాగా ఆడించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉడికించుకొని కడాయి మీద కొద్దిగా నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే ఉంటుంది. అంత వాళ్ళకి కారంగా ఉండదు. అందులో నెయ్యి వేసుకొని అల్లం పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కొద్దిగా ఆ పేస్ట్ని వేపించుకోవాలి కొంచెం దగ్గరికి. పేస్ట్ని వేయించిన తర్వాత అందులో చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటాయి. బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం ముక్కలు కూడా వేసుకుని దగ్గరికి ఇలాగా పేస్ట్ లాగా ముద్దలాగా వస్తుంది. ఆ ముద్దలాగా దగ్గరికి అయిన తర్వాత నాది చిన్న పసుపు కూడా వేసుకుంటే, ఒక పించ్ ఆఫ్ పసుపు కూడా వేసుకొని దగ్గరికి ఇంకా బాగా కలుపుకుంటే కిందన ముద్దలా వస్తుంది. స్పూన్స్ ఉన్నాయి, వాటికి నేను ఇలాగా పెట్టేసుకున్నాను. ఐస్ క్రీమ్ స్పూన్స్కి పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా చిన్న నెయ్యి వేసుకుంటే మంచిది, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఆ స్పూన్స్కి నేను పెట్టేసుకొని ఒక 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, లేదా బయట ఉంచేసుకున్నా గట్టి పడిపోతాయి. ఇవైతే కఫ్కి, జలుబు, దగ్గుకి అయితే చాలా ఉపయోగపడతాయి ఈ రెమెడీ కదా. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడరు. ఇది కూడా ఇలా లాలీపాప్స్ అనుకొని తినాలనిపిస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. సీజన్‌లో చిన్నపిల్లలకి దగ్గు అస్సలు తగ్గదు కదండీ! మా అబ్బాయి కూడా లాలీపాప్స్ కావాలంటున్నాడు. అందుకే అల్లంతోటి ఇలాగా ట్రై చేశాను. ఇది దగ్గుకి కూడా చాలా ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబుకి వెంటనే రిలీఫ్ వస్తుంది. అందుకోసమని అల్లం, బెల్లంతోటి ఇలా చేసిన అల్లంని కొద్దిగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ఆడతామో అలాగా పేస్ట్ లాగా అల్లంని పేస్ట్ చేసుకొని అందులో కొద్దిగా మిరియాలు, ఒక 2 లవంగాలు, జీలకర్ర, వాము చిన్న ఒక 5, 6 పలుకుల వేసుకొని మొత్తం అన్నీ కలుపుకొని మిక్సీ పట్టించుకోవాలి. పేస్ట్ లాగా ఆడించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉడికించుకొని కడాయి మీద కొద్దిగా నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే ఉంటుంది. అంత వాళ్ళకి కారంగా ఉండదు. అందులో నెయ్యి వేసుకొని అల్లం పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కొద్దిగా ఆ పేస్ట్ని వేపించుకోవాలి కొంచెం దగ్గరికి. పేస్ట్ని వేయించిన తర్వాత అందులో చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటాయి. బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం ముక్కలు కూడా వేసుకొని దగ్గరికి ఇలాగా పేస్ట్ లాగా ముద్దలాగా వస్తుంది. ఆ ముద్దలాగా దగ్గరికి అయిన తర్వాత నాది చిన్న పసుపు కూడా వేసుకుంటే, ఒక పించ్ ఆఫ్ పసుపు కూడా వేసుకొని దగ్గరికి ఇంకా బాగా కలుపుకుంటే కిందన ముద్దలా వస్తుంది. స్పూన్స్ ఉన్నాయి, వాటికి నేను ఇలాగా పెట్టేసుకున్నాను. ఐస్ క్రీమ్ స్పూన్స్కి పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా చిన్న నెయ్యి వేసుకుంటే మంచిది, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఆ స్పూన్స్కి నేను పెట్టేసుకొని ఒక 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, లేదా బయట ఉంచేసుకున్నా గట్టి పడిపోతాయి.